ఉదయకాలపు సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరు విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమున నా ప్రభువా, నా దేశము కొరకు, నా దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రములు నా ప్రభువా. నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. పసిబిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభువా. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయండి నా ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి. దుష్టుని దూరపరచండి. దేవానికి స్తోత్రముల ప్రభువా. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రభువా. వారి చుట్టూ నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి. దేవానికి స్తోత్రములు ప్రభువా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ దయలో మనుషులు దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేసి నడిపించండి. వారి చదువుల్లో మీరే తోడుగా నీడిగా ఉండండి నా ప్రభువా. రాకపోకలందు దినదినము కూడా నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి ప్రభువా. ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండగా దినదినము కూడా మీరే కాపాడండి ప్రభువా. నీ పరలోకపు జ్ఞానమును బిడ్డలకు దయచేసి ప్రభువా మీరే నడిపించుకోండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించు ప్రభువా. అపవాది నాయన గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెదకుచు తిరుగుచుండగా అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి నీ కాపుదల నీ భద్రత దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను నా ప్రభువా. వారి చదువుల్లోనూ వారు చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డల దూర ప్రాంతాల్లో చదువుచుండగా ప్రభువా వారికి నీ కాపుదలని భద్రత దయచేసి నా ప్రభువా దినదినము కూడా వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించండి ప్రభువా. వారి ప్రతి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి బిడ్డలందరి పట్ల జరిగించండి దేవా. నీకే స్తోత్రములు నా ప్రభువా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేయండి ప్రభువా. మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో ప్రభువా మీరే నాయన అనుగ్రహించండి నా ప్రభువానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభువా. నీ గొప్ప కార్యాలు బిడ్డల పట్ల జరిగించండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవిచ్చిన ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి. 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా ఫలించటానికి మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి దేవా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియజేస్తున్నారు ప్రభువా. వారి యొక్క ఒంటరి జీవితంలో మీరే ఉండి నడిపించండి ప్రభువా. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచున్నారో బయలుపరచండి నా ప్రభువా. ప్రతిదానికి సమయము కలదని తెలియజేస్తున్నారు ప్రభువా.
నీవు సిద్ధపరిచినటువంటి సమయాన్ని బట్టి ప్రభా ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగటానికి సహాయం చేయండి. కావలసినటువంటి నా ప్రభా ధన సహాయాన్ని కూడా మీరు అందించండి. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చి ప్రభా మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యం, బలము, శక్తినివ్వండి. వారి యొక్క ప్రసవ దినముల తోడయండి ప్రభువా. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు జరుగుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించి తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నాను దేవానికే స్తోత్రములు తండ్రి. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం అంటున్నారు ప్రభువా. నాయన ప్రతి ఒక్కరికి కూడా నాయన మంచి బహుమానాలను మీరు అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే నాయన నిరాశలో, నిస్పృహలో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, వారి యొక్క చింతలన్నీ తొలగించి ప్రభువా వారి జీవితాలలో నాయన సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించి మూయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరిచి నా ప్రభువా వారి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్నవారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారి యొక్క జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి నా ప్రభువా. వారి యొక్క బాధలు, కష్టాలు, సమస్యలు ఏమైనప్పటికీ వాటి నుంచి మీరే తొలగించి ప్రభువా వారి జీవితాలలో నెమ్మది దయచేయండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రములు దేవా. సహాయం చేయండియా. భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయి నెమ్మది లేక బ్రతుకుచున్నవారు ఎంతో మంది ఉన్నారు నా ప్రభువా. మూడు బారిన జీవితాలను చిగురింపచేసే దేవుడవు నీవే తండ్రి. నాయన వారి కుటుంబాలను కట్టండి ప్రభువా. వారు మరలా కలిసి జీవించటానికి నీ కృపను మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి నా ప్రభువా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే పనుల్లో తోడయుండండి. ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి కాపాడండి దేవానికి స్తోత్రములు నా ప్రభువా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క పాపపు జీవితమును విడిచిపెట్టి ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూసే నేత్రాలు దయచేయండి ప్రభువా. ఎవరు ఎటువంటి పాపం అనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. వారి యొక్క పాపముల నుంచి వారికి విడుదల దయచేయండి నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రములయ్యా. విగ్రహారాధకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవు నిజమైన దేవుడు అని తెలుసుకొని నా ప్రభువా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి దేవానికి స్తోత్రములు నా ప్రభువా. వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారితో మీరు మాట్లాడండి. వారి యొక్క హృదయాలను స్పందించండి నా ప్రభువా. నాయన ఉన్న పాటున ప్రభువా వారు రక్షణ పొందటానికి మీరే మార్గాలను సిద్ధపరచండి నా ప్రభువా. నాయన నీ కృపలోనికి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి నా దేవా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారు నా ప్రభువా. తండ్రి నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కృపలో బలపరచండి, స్థిరపరచండి నా దేవా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. భయంకరమైన వ్యాధులతో ప్రభువా, చెప్పుకోలేనటువంటి వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. వారికి తగిన వైద్యం చేయటానికి మీరే కృప చూపండి. డాక్టర్లు మీరు ఉండండి ప్రభువా. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో నాయన ఆ వైద్యం చేయటానికి వారికి మంచి ఆలోచన, జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. డాక్టర్లందరికీ మంచి మనసు దయచేయండి ప్రభువా. ఆరోగ్యం దయచేయండి ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి రోగి పైన నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపండి దేవా. నీ గొప్ప కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరికి జరిగించండి దేవా. నీకే స్తోత్రములు నా ప్రభువా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా తండ్రి అనేక రీతిలుగా నీ సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీలో బలపరచండి, స్థిరపరచండి ప్రభువా.
నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించే కృపను ధన్యతను దయచేయండి. వారి ద్వారా అనేక మంది ఆత్మలను మీరు రక్షించుకోండి దేవా. నీకు స్తోత్రములు ప్రవ్వా. విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, స్థిరపరచండి నా ప్రవ్వా. నీ నుంచి తొలగిపోకుండా మీరే కాచి కాపాడండి నా ప్రవ్వా. ప్రపంచవ్యాప్తముగా తండ్రి క్రైస్తవులపై జరుగుచున్న దాడులను మీరు ఆపండి ప్రవ్వా. నీ బిడ్డలందరినీ కూడా మీరే కాపాడండి అయ్యా. నీ కాపుదల నీ భద్రత దయచేయండి నా ప్రవ్వా. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి వేసి ప్రవ్వా నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి తండ్రి. వారి బ్రతుకులు మీరు మార్చండి అయ్యా. వారి యొక్క జీవితాలు మీరు సరిచేయండి నా ప్రవ్వా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి అయ్యా. వారి బ్రతుకులు మీరు మార్చండి అయ్యా. వారి జీవితాలను మీరు సరిచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ లోకములో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి దేవా. నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వా. ఎంతో మంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టండి ప్రవ్వా. చిన్న బిడ్డలు యవన బిడ్డలు ఎంతో మంది తండ్రి అత్యాచారాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి ప్రవ్వా ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి నా ప్రవ్వా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాపాడండి నా ప్రవ్వా. ఎంతో మంది నా ప్రవ్వా ఆ విధముగా ప్రవ్వా వారి ప్రాణాలను కోల్పోతున్నారు తండ్రి. నాయన అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా సహాయం చేయండి అయ్యా. దుఃఖములో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ ఓదార్పుని దయచేయండి నా ప్రవ్వా. వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానము దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మా రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి ప్రభువా. మంచి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నాయన. ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేయండి అయ్యా. నేను స్తుతించటానికి నిన్ను ఆరాధించటానికి ప్రభువా నీ బిడ్డలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నానయ్యా. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. అనాథల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆదరించండి, ఆదుకోండి నా ప్రభువా. ఎంతోమంది ప్రభువా బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలుగా బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారి జీవితాలలో ప్రభువా మీరే సహాయం చేసి నడిపించి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి అయ్యా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి మీరే దిక్కుగా ఉండి నడిపించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చి సహాయం చేయండి నా ప్రభువా. బంధువుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారి యొక్క అవసరతలు తీర్చండి, నీలో బలపరచండి, స్థిరపరచండి దేవా. స్నేహితుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలు నీ నామములో తీర్చండి, నీలో బలపరచండి, స్థిరపరచండి అయ్యా. రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి, మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రములు ప్రభువా. బీదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. వారి పట్ల నీ కృపను అనుగ్రహించండి దేవానికి స్తోత్రములు ప్రభువా. ఎంతోమంది బిడ్డలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవడానికి ప్రేరేపించబడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి, అపవాది క్రియలన్నీ లయపరిచి ప్రభువా నీ యొక్క ఆత్మచేత నింపబడి ప్రతి ఒక్కరూ నీలో ముందుకు సాగటానికి సహాయం చేయండి అయ్యా. దుష్టిని జయించే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఆ విధముగా ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు ప్రభా. ఆ కుటుంబాలకు నీ ఓదార్పుని దయచేయండి ప్రభా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని పండించుచుండగా ప్రభువా వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి. మంచి ఆరోగ్యం బలము శక్తినిచ్చి కాపాడండి నా ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధి అయిన ఆహారాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రములయ్యా. వ్యాపారాలు చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క వ్యాపారాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. అప్పుల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి మీరే సహాయం చేయండి. నేను వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి దేవానికి స్తోత్రములయ్యా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారికి మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. కావలసినటువంటి ధనాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నైనా వారి పట్ల నీ కృపను దయచేసి నాయన చక్కని గృహాలు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి.
కష్టాల్లో ఉన్న వారి కష్టాల నుంచి వారికి విడుదల దయచేయండి. సమస్యలో ఉన్న వారికి విడుదల దయచేయండి. బాధల నుంచి విడిపించి తప్పించి ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి. దేవానికి స్తోత్రాలయ్యా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి అయ్యా. వాహనాలు నడిపించున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి నా ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి నా ప్రభువా. దినదినము కూడా ప్రతి ఒక్కరి ప్రయాణాలలో తోడుగా నీడగా ఉండి నడిపించండి. దేవానికి స్తోత్రాలయ్యా. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి తండ్రి. నాయన దాని ద్వారా ఎవరికి ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా సహాయం చేయండి అయ్యా. జల ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. నేను ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టాలు సంభవించకుండా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి అయ్యా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రభువా మీరే సహాయం చేయండి అయ్యా. వారి సమస్యల నుంచి వారి బాధల నుంచి కష్టాల నుంచి విడుదల దయచేసి ప్రభువా నీలో బలపరచండి, స్థిరపరచండి. దేవానికి స్తోత్రాలయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీలో బలపరచండి, స్థిరపరచండి దేవా. నాయనా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ నీ నామములు తీర్చండి నా ప్రభువా. నీ కృపలో బలపరచండి, స్థిరపరచండి దేవా. నేను దినదినము కూడా నా ప్రభువా మా దేశము కొరకు మా దేశ ప్రజల కొరకు నైనా భారము కలిగి నీ పాదముల చెంత మొరపెట్టే కృపను ధన్యతను నాకు దయచేయండి నా ప్రభువా. దేవా ప్రార్థించే శక్తిని నాకు దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. నేను చేసే ప్రార్థన వ్యర్థము కాకుండా చేయండి నా ప్రభువా. నాయన మా యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములు తీర్చండి నా ప్రభువా. నీ రాజ్యమును నీ నీతిని వెతకమంటున్నారయ్యా. మాకు కావాల్సింది ప్రతిదీ కూడా మీరు అనుగ్రహిస్తానంటున్నారు ప్రభువా. ఆ విధముగా తండ్రి నిత్యము కూడా నా ప్రభువా నీ రాజ్యముని నీతిని వెతికి ప్రభువా నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని జీవించే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. నాయన ప్రతి అవసరత కూడా నీ నామములో తీర్చబడటానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నానయ్యా. దేవా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు, నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి నా ప్రభువా. నాయనా ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. నీ మేలుల చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి నా ప్రభువా. నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరిని మీ నాయన మీరు దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో మా కొరకు రానైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.